కనుక ఇప్పుడు అనేక స్థలాల్లో బెగ్గర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక ఆమె ఒక సైడ్ బట్టలో ఒక చిన్న పిల్లని వేసుకుని వస్తాడు. పిల్లని వేసుకుని వచ్చి ఆ పిల్ల మొహం కూడా కనపడినాడు. ఏంటి వస్తారు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆమె వస్తుంది. మళ్ళీ అదే సంస్థ వస్తుంది, అదే పిల్లని తీసుకున్నాం. ఇదొక అసోసియేషన్, ఇదొక స్కామ్, చూసారా? కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రోజుకి భోజనం తక్కువ లేకుండా, బిర్యానీ అంటే మామూలు భోజనం ఉండదు, మంచి బిర్యానీ. వాళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికి ఎంతో చొక్క వేసుకుంటానికి ఒక ఇంత దానికి ఉంటాయి, కొలతలు ఉంటాయి కదా, 80 90 ఎంతో, అంతే వాళ్ళ లెక్క అయిపోయింది. ఇంకా మళ్ళీ రేపు పొద్దున ఇంకా ఎవరొక్కడు పిల్లలు హాస్పిటల్లోనో లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి ఎత్తుకుని వచ్చేస్తారు, ఇదే పిల్లల్ని వేసుకుంటారు, ఒకటి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనకాల ఇంకోరు. ఎంతమంది పిల్లల్ని ఎలాగుంటారు చెప్పండి? అసలు నాకు అర్థమవుతుంది. దాన్ని కనిపెట్టారు కొంతమంది, అది స్కామ్ అన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి సహాయం చేయొద్దండి అన్నారు. అయ్యో పాపం, వాళ్ళు మరి వాళ్ళ యొక్క స్కిల్ చూస్తే వాళ్ళు చెయ్యి చేపారంటే ఇంకా మనం ఇవ్వాలి అనిపించారనమాట, అట్లా ఫీలింగ్ పెట్టేస్తారు. కనుక భిక్షాటన అనేటువంటిది ఒక రకంగా కూడా కొన్ని దేశాల్లో బ్యాన్ చేస్తారు, పూర్తిగా తీసి పారేస్తారు. నీకేం కావాలో చెప్పు, నీకు ఏం పని చేయగలుగుతావు, ఏ ఉద్యోగం చేయగలుగుతావు, అక్కడికి వెళ్ళి పని ఇస్తాం. తర్వాత నీకు ఇల్లు లేదా, ఇల్లు కట్టిపెట్టు. ఇల్లు ఉండి కూడా ఇల్లు లేదని చెప్పుకునే వాళ్ళు ఉంటారు, రాయించేస్తారు. ఆ కాలనీ ఈ కాలనీ ఉంటాయి కదా, ఇల్లు ఉంటాయి కానీ మాకు ఇల్లు లేదండి, స్థలం లేదండి. అది భిక్షాటన కాదండి, ఉంది కదా, దేవుడు ఎంతమంది ఇచ్చాడు కదా, నాకు అది కావాలి ఇది కావాలి, లేని వాటి అన్నిటిని కొరకు. కాబట్టి మీ జీవితంలో తృప్తి లేనటువంటి బ్రతుకు, కానీ ఈరోజు నా తృప్తి వచ్చేసింది. ఎందుకంటే తన దగ్గరకు తనను పిలిచిన వాడు ఎవరంటే సామాన్యమైన వ్యక్తి కాదు. తాను ఎక్స్పెక్ట్ చేశాడు, తాను నిరీక్షిస్తుంటున్నాడు. ఎంత కాలంగా ఇశ్రాయేలీయులు నిరీక్షించిన వాడు ఇతడే అని మరి శిష్యులు సహా చెప్పారు. కనుక ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నటువంటి ఆ కళలు ఇశ్రాయేలీయులకు మరి నెరవేరినాయి. లేకపోతే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు కాకపోతే నీవు చేసినటువంటి కార్యములు ఎవరు కూడా చేయలేరు. పండితులు విద్యావంతులు చెప్పారు. నికోదేము అనేటువంటి ఆ యొక్క వ్యక్తి వచ్చి చెప్పాడు యేసుప్రభు దగ్గర, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడవే, కన్ఫర్మ్, మాకు గ్యారెంటీ దొరికింది, లేకపోతే ఎవరు ఇలాంటివి చేయలేరు. మరొక గుడ్డోడు, పుట్టుగుడ్డువాడు, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంటాడు. ఆడన్నాడు, లోకం పుట్టింది మొదలుకొని ఎవరు చేయలేదు, కాబట్టి ఈయన పరిశుద్ధుడైన వాడు, ఈయన పాపం లేనివాడని చెప్పాడు. కనుక ఆయన సాక్ష్యం పొందాడు. ఈ గుడ్డివాడు ఆ సమయాన్ని పోనవలే, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. సమయం పోతుందేమో, తరుణము దాటిపోతుందేమో, ఆలస్యం చేస్తే నాకు నష్టమేమో తెలుసుకున్నాడు. కనుక ఆలస్యం చేయకుండానే ఆయన మరి లేచి వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. ఆలస్యము అమృతం విషం. కాబట్టి ఒక సబ్బు కొంటే 3 సబ్బులు ఫ్రీ. ఇప్పుడే కొనండి, బండి మీ ఇంటి ముందుకు వచ్చింది, పరిగెట్టుకెళ్ళి ఆ ఒక్క సబ్బు కొని బదులు బజార్లో 3 సబ్బుల బదులు ఒక సబ్బు కొంటే చాలు, బాగా పనిచేస్తుంది. కనుక మనం ఏం చేస్తామంటే ఆ అట్రాక్షన్కి కదా, అలాంటి ఆకర్షణ లోకంలో ఉన్నాయి. కానీ యేసు ప్రభు దగ్గర అది కూడా వర్తిస్తుంది ఈ సూత్రం. కనుక ప్రభువు గనక నీకు ఇచ్చిన సమయాన్ని కనుక నష్టపోతే మరలెప్పుడు పొందలేవు. కనుక ఇదిగో ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి. చూడండి లూకా సువార్త 19వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 19:43. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నదో చూసారా? నీవు నీ దినమందైనను 42 సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నెడలా నీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడు
అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. గుడ్డివాడు, ఇప్పుడు నువ్వు ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఎరగలేదు కాబట్టి నీ పరిస్థితి ఏమని చెప్పను. ఎంత భయంకరమైన పరిస్థితి. కనుక ప్రభువు నిన్ను దర్శించిన కాలము, ఆయన నీతో మాట్లాడే కాలము, నిన్ను పిలిచిన సమయము, నిన్ను ఆయన దర్శించినటువంటి సమయాన్ని నువ్వు కోల్పోతావా, తృణీకరిస్తావా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన నిన్ను దర్శించింది ఎందుకు, నిన్ను పిలిచింది ఎందుకు? నీ కన్నులు తెరవడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీలో అద్భుతం చేయటానికి, నీలో ఎన్నడూ ఊహించనివి, ఎవరు ఊహించనివి, ఎప్పుడూ జరగనటువంటి అద్భుతమైన కార్యాలు జరగటానికి. ఇది నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ పరిస్థితిలోంచి నేను బయటపడలేకపోతున్నాను, ఈ సంగతులు నన్ను చాలా కలవరపెట్టేస్తున్నాయి, నేను ప్రార్థన చేసుకుందాం అనుకున్నా కానీ ప్రార్థన చేసినా కూడా ప్రయోజనం లేదని చెప్పేసి మనం ఎన్నోసార్లు వాపోతూ ఉంటాం. పాస్టర్ గారి దగ్గరికి వస్తాం, ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, ఫలానా సమస్య అని వస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఆ సమస్యలో మునిగి తేలుతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడుకో వస్తారు, జ్ఞాపకం వచ్చినప్పుడు, బాధ ఎక్కువైపోయినప్పుడు ప్రార్థన చేయండి. నువ్వు చేసుకో, మారు మనసు పొందవు, రక్షణ పొందవు. ఆ బట్ట ఎక్కడ కూర్చున్నావో దాన్ని పారవేయవు, నీ దగ్గర ఉన్నది పారవేసి చక్కగా మడత పెట్టుకున్నానే జేబులో, పారవేసి. ఒకడు ఇంటర్వ్యూకి వెళ్ళాడంట, చాలా కష్టపడి ప్రయాసపడి మరి ఎంతో దూరం ప్రయాణం చేసి మెట్లెక్కి ఆ ఇంటర్వ్యూకి ఆ ఏసీ రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేవాడు అడిగాడు, బాబు ఎంత దూరం నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఎన్ని మెట్లు ఎక్కావు, ఇలాంటి ఇంటర్వ్యూలు. సరే ఆడు కొన్ని చెప్పాడు. మరి స్నానం ఎప్పుడు చేసావు? పొద్దున్నే చేశాను. పొద్దున్నే చేసావు, మరి ఎన్ని మెట్లు ఎక్కావు, ఎంత దూరం నడిచావు, ఎంత దూరం సిటీ బస్సులో వచ్చావు అని చెప్పేటప్పుడు మన పిక్చర్ అర్థమైంది. మరి అయితే చిన్న పంచి, నువ్వు వేసుకున్నటువంటి ఆ సాక్స్ తీసేసి రమ్మన్నాడు. ఆడు వెళ్ళి తీసేసి వచ్చాడు. వచ్చి కూర్చున్నా కూడా మళ్ళీ అదే వాసన వస్తుంది, అదే చెమట వాసన, అదే దుర్వాసన. ఒకవేళ వాష్ చేసుకుని ఉండడేమో, వేసిన సాక్సే వేస్తూ ఉంటాం కొన్నిసార్లు మేమని అంటే, కానీ ఈ వేసినవి వేస్తూ ఉంటాం, అదే వాసన, అదే బనీను, అదే అండర్వేర్, అదే వాసన, వేసిందే. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు, సార్ నీ ఎడ్యుకేషన్, నీ డిగ్రీ, నీ క్వాలిఫికేషన్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏదో బ్యాడ్ స్మెల్. కాబట్టి మరి చెప్పిన పని చేసావా? చెప్పాను సార్. ఏం చేసావు? సాక్సులు తీసామన్నాడు. తీసి ఏం చేశాడు? నీకు తెలిసింది కదా. మళ్ళీ ఎవడం బయట పెడితే ఎవడన్నా ఎత్తిపోతాను జేబులో పెట్టుకొచ్చావు. నువ్వు కాళ్ళకేసుకున్నా అదే వాసన, జేబులో పెట్టుకున్నా అదే వాసన. దాన్ని పారేసినా ముందు. నీకు మంచి ఉద్యోగం వస్తే అంతకంటే 99 సాక్సులు కొనుక్కోవచ్చు. చూసారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఎంత అద్భుతమైన రీతిగా దేవుని కొరకు మహింకరంగా జీవించవచ్చు, ఆశీర్వాదకరంగా జీవించవచ్చు. ఆ చెడు ఏదో, ఆ దుర్వాసన ఏదో, ఆ పాపపు వాసన ఏదో మనం విడిచిపెట్టకపోతే ప్రభు దగ్గరికి ఎలా వస్తాం? పరిశుద్ధుడైన ప్రభుని దర్శించడానికి రావాలంటే ఆ గుడ్డ మడతెట్టుకుని జేబులో పెట్టుకుని వస్తాడాడు. వానికి ఉన్నటువంటి తెలివి మనకు ఉండొద్దా? కాబట్టి ఈ యొక్క గుడ్డి భిక్షకుడు భర్తిమైనటువంటి వాడు త్రోవ ప్రక్కన రోడ్డు మీద ఉన్న దుమ్ము ధూళి అందరి కాళ్ళు యొక్క అంతా వానికే. ఒక్కొక్క బండి వెళ్తూ ఉంటుంటే ఎగిరి వస్తూ ఉంటుంది దుమ్ము, అదంతా అక్కడ డిపాజిట్ అయిపోయి ఉంటుంది. కానీ తెలుసుకున్నాడు, ఓ ఆయన పరిశుద్ధుడు, నేను ఇలా ఉండకూడదు. మరి అప్పుడు ఏం చేయాలి? స్నానం చేసి రావాలా? బట్ట పారవేశాడంటే అది దానికి అర్థం తెలుసుకోవాలి. అంతే. మరి బట్ట పారేస్తే మరి వేసుకున్న అంగి మాసిపోయింటుందేమో, అది కూడా తీసేయాలి కదా. మరి అలాగైతే కింద పంచి కట్టుకున్న అది తీసేయాలి కదా. మరి అది కూడా మాసిపోయింటుంది కదా. స్నానం చేసి నువ్వు స్నానం చేసి నువ్వు ఇంటికి వెళ్ళి మందిరానికి రావాలంటే ఎన్ని రకాలుగా తయారవుతాం మనం. మందిరంలోకి రావడానికి ఆలస్యమైపోతుంది. ఎందుకంటే తయారవ్వాలని కరెంట్ లేదు, ఏసీ పని చేయట్లేదు, ఏంటి ఫ్యాన్ తిరగట్లేదు. అప్పుడే స్నానం చేద్దామంటే సబ్బు అయిపోయింది, అప్పుడు బజార్కి వెళ్తాం. ఒక్కోసారి పేస్ట్ అయిపోతుంది పొద్దున్నే. మాకు ఇలాంటి కొన్నిసార్లు అనుభవాలు ఉంటాయి. పొద్దున్నే లేచి బ్రష్ చేద్దామని వెళ్తే పేస్ట్ ఉంది,
అరే పేస్ట్ లేదు, ఇప్పుడు ఏమి వెళ్తాం, సరే రేపు పొద్దున్న పేస్ట్ తెచ్చుకుని చేద్దామని అప్పటికి ఏదో ఉన్నదాన్ని నొక్కి 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 ఇంత వస్తే దాంతో చేసేసి అయిపోయిన తర్వాత దినమంతా మంచి ఫ్రెష్గా ఉంటాం. రెండో రోజు పొద్దున్న మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి పేస్ట్ అయిపోయింది. ఎందుకంటే అయిపోయింది, అక్కడే గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం. కనుక మర్చిపోతాం, ఇమ్మీడియట్గా చేస్తే గుర్తుంటుంది. కనుక వాడు దిగ్గున లేచి ఆ బట్టను అవతల పారవేసి యేసు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళం ఎలా రావాలి, ఎలాంటి సిద్ధపాటుతో రావాలి, ఇంకా ఆ ప్రభు ఏం చెప్తాడో, ఆయన సన్నిధికి ఎలాగ అనుకూలంగా ఉండాలో అలాగా రావాలి. వినయ మనసుతో రావాలి, సిద్ధపాటుతో రావాలి, పాతవన్నీ వదిలేసి రావాలి. ఆ పాతవి రోతవి ఏమైతే ఉన్నాయో దుర్వాసన కలిగించే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. ఆయన వెలుగు, నిన్ను వెలిగించేటువంటి వాడు. వచ్చిన తర్వాత ప్రభు కూడా ప్రశ్నించాడు. వాన అసలు అవసరం ఏంటి, వీడు ఇన్ని కేకలు పెడుతున్నాడు, ఏంటి అవసరం? వాను కేకలు పెట్టడానికి కారణము నోటి మాటలా, ఎవరైనా చెప్పిన మాటలా, లేకపోతే మన హృదయంలో ఏదైనా లోతైనటువంటి ఆలోచన ఉందా? హృదయంలో ఏదైనా మార్పు అతనిలో వచ్చిందా? అంతర్గతమైనటువంటి మరి పరిస్థితుల్లో ఏమైనా ఆ యొక్క ట్రాన్స్ఫార్మేషన్ కలిగిందా? కనుక ఆయన అంటున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నాను. 51వ వచనంలో నేను నీకేమి చేయగోరుచున్నాను అడుగ్గా ఆ గుడ్డివాడు బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయము. ఏం చేస్తారా? కళ్ళు లేనోడు నీ పరిస్థితే బాగుంది. నేను అన్నీ ఉండి నాకు సరైన భోజనం పెట్టేవాళ్ళు లేరు. యేసుప్రభు అనొచ్చు కదా. ఆయన ఎప్పుడన్నా ఆకలితో ఉన్నాడా? ఉన్నాడు. దాహంతో ఉన్నాడా? ఉన్నాడు. నిద్ర లేకుండా ఉన్నాడా? ఉన్నాడు. అనేకమైనటువంటి నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తల వాల్చుకుంటకైనా స్థలం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. నీకు కళ్ళు తెరిస్తే ఏం లాభం? అక్కడ ఉంటేనే నీకు ఎవడన్నా కొంచెం అది భోజనం సమృద్ధిగా ఉంటుంది. యేసుప్రభుని వెంబడించడానికి కూడా వచ్చాడు. బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాల వచ్చేస్తాను. అప్పుడు చెప్పాడు ఈ మాట, నక్కలు పక్షులు అనుకుంటా. ఎందుకంటే వాడు యేసుప్రభు కూడా వెళ్తే ఏం దొరుకుతుంది? కాస్త భోజనం దొరుకుతుంది. ఇంటికాడ బద్ధకంగా కూర్చుని తల్లిదండ్రులతో తిట్టించుకుని, బంధువులతో తిట్టించుకుని, భార్యతో తిట్టించుకుని, ఈడు ఏ పని చేయడు, ఏం చేసి పనికిరాని ఇంట్లో ఊరికి పెట్టిన తిని కూర్చుంటాడు అనేది మాటలు అనిపించుకుని, ఎందుకు నాకు ఎవరు సిగరెట్కి డబ్బులు ఎవరు, తర్వాత ఇంకా ఏదైనా సినిమాకి వెళ్దామంటే డబ్బులు ఎవరు, కొన్ని ఏమైనా కష్టపడి పని చేసుకుంటావా, చేయవు. మరి అందు గురించి వెళ్ళిపోదాం. యేసు ప్రభు సంచి వేసుకుని వెళ్ళిపోతాం. సంచి అందుకే వేసుకుంటున్నావా? సంచి వేసుకున్న వాళ్ళు అందరూ అందుకే వేసుకుంటున్నారా? వ్యత్యాసమే లేదు. ఇప్పుడు ఎందుకు సేవ చేస్తున్నారో కూడా తెలియదు చాలామంది, చూసారా? కనుక మన జీవితాల్లో యేసు ప్రభుని వెంబడించేటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకని ప్రభుని వెంబడించాలని కోరుకుంటున్నావు? ఎందుకు ఆయన దగ్గరకు వస్తుంటావు? నీకేమి చేయగోరుచున్నావు? నాకు కళ్ళు తెరువు. కళ్ళు తెరిస్తే ఏంటి ఆ లాభమో? ఇప్పుడు వరకు ఉన్నది ఏమి నీకు కష్టమో? నువ్వు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు దాకా. లేదు, నేనేం చేయాలి? నేను నిన్ను చూడాలి, నేను నీ మాట వినాలి. బోధకుడా ఆయన ఏం చెప్తున్నాడు? బోధకుడా, నీ మాట నేను వినాలి. ఏది ఇప్పుడు ఒకసారి కాదు, నా జీవితం అంతా నీ మాట వినాలి, నా బ్రతుకంతా నీ స్వరము వినాలి. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. కనుక నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి దారి తెన్ను లేదు. ఇక్కడే పడి ఉన్నాను దుమ్ము ధూళిలో, ఈ మురికి గుడ్డ వేసుకుని ఎంతకాలం ఆ గోనుబట్ట కాదు. ఇప్పుడు నా జీవితంలో నాకు ఒక ఆశ ఉంది, నీ బోధ వినాలి. వీళ్ళందరూ నీ బోధలు వింటున్నారు. నువ్వు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వస్తున్నారు. నువ్వు ఎక్కడ కొండ మీదకి వెళ్తే అక్కడ కొండ మీద విన్నాడు ఆయన గురించి చాలా విషయాలు. ఆ సముద్ర తీరంలో వెళ్ళాడంట, ఏదో చెప్పాడంట, వాళ్ళందరూ విన్నారంట, అద్భుతాలు చూశారంట, ఎన్నో చేపలు చూశారంట, ఎప్పుడు చూడని చేపలు. ఆ కొండ మీదకి వెళ్ళాడంట, అక్కడ కూర్చొని చెప్పాడంట, ఎంత ప్రసంగం చేశాడంట. 3 రోజులు అయిపోయినా కూడా ఎవరికి ఆకలి లేదంట, అద్భుతాలు చేశాడంట. విన్నాడు. ఇప్పుడు అతనిలో ఆశ కలిగింది, నీ మాట నేను వినాలి. బోధకుడా, కనుక ఆయనను ఏమని సంబోధించాడు? బోధకుడా. ఏం సంబంధం ఉంది? దృష్టి కలగటానికి బోధకి ఏం సంబంధం అని? వాక్యమే వెలుగు. ఆ వాక్యమే మనల్ని వెలిగించేది, మన కన్నులను తెరిచేది. కనుక జీవగలిగినటువంటి వాక్య స్వరూపే ప్రభైన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యము, ఏ వాక్యము? ఆది యందు ఉన్న వాక్యము. సృష్టించిన
ఈ సృష్టి ఏర్పడటానికి మూల కారణమైనటువంటి ఆ వాక్యము ప్రపంచములు దేవుని వాక్యము మూలమున సృజింపబడిన. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. కాబట్టి మనం విశ్వాసం ద్వారా నమ్మేటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ ఎలా కలిగాయి? కనబడే వస్తువులు పదార్థముల చేత కాదు, దేవుని యొక్క మాట చేత ఈ ప్రపంచంలోనే నిర్మాణమైనవి. అంత శక్తిగల మాట బోధించే బోధకుడు ఆ వాక్యం చెప్తుంటే నేను దాన్ని వినాలా, నా జీవితంలో విని తరించాలంటే జీవితకాలం అంతా ఆయన స్వరం వింటూనే వెళ్ళాలి, ఆయన మాట వింటూనే వెళ్ళాలి. అనేక మంది పూర్వీకులు ఆయన మాట విన్నారు, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇప్పుడేమో నాకు బాహ్యమైన నేత్రాలతో నేను ఇక్కడ ఉండి ఆయనను వెంబడించేటువంటి పరిస్థితి నాకు లేదు. కాబట్టి నా కన్నులు తెరవబడాలి. హృదయంలో విశ్వాసం ఉంది. ఆయన ఏం చెప్పాడు? నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. వాడు హృదయంలో ఏముంది? విశ్వాసం ఉంది. కనుక నా విశ్వాసం ఉంది కానీ నేను ఆయన ఎలా వెంబడించాలి? ఆయన స్వరాన్ని నేను ఎలా వినాలి? ఆయన బోధన నేను ఎలాగా వినాలి? దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైంది. యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమైంది. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికము. కనుక దేవుని యొక్క వాక్యము అబ్రాహామునకు ప్రత్యక్షమైంది. అబ్రాహాము కన్నులు తెరవబడ్డాయి. అప్పటి వరకు అతడు అంధుడుగా ఉన్నాడు. ఏమంధుడు? బాహ్యానికేమో అంధుడు కాదు, అంతరంగంలో అతడు వాళ్ళ గురించి నెహెమ్యా గ్రంథంలో రాయబడింది, తర్వాత యెహోషువ గ్రంథంలో రాయబడింది. అబ్రహామే ఎక్కడ, ఏ ఊరు? ఊరే, కానీ ఏ ఊరు, ఏ దేశము, ఏ నది ఒడ్డులో ఉన్నాడు, ఏ జాతి, అవన్నీ చెప్పాడు. కల్దీయుల ఊరు అనేటువంటి ఊరిలో నుండి బయటికి తీసుకుని వచ్చాడు. చూసారా? అక్కడ ఏం చేసేవాడు? అతని పూర్వీకులు అందరూ ఏం చేసేవారండి? విగ్రహారాధన, అన్య దేవతలను అనగా నిజ దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. అలాంటి పరిస్థితులలో వారు అంధత్వంలో, వారి గుడ్డి విశ్వాసములో, మరి మనుషులు చెప్పినటువంటి పూర్వ పద్ధతులు, పారంపర్యాచారములు, వాళ్ళు ఎవరో ఏదో దేవుని ఎరగనటువంటి వారు చెప్పిన మాటల్ని వీళ్ళు కూడా అనుసరించేటువంటి పరిస్థితిలోంచి దేవుని వాక్యం అతన్ని వెలిగించింది. కనుక దేవుని వాక్యము, దేవుడు అంతా అబ్రాహాము అని పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. పిలిచేటప్పటికి ఓ దేవుడు ఉన్నాడు, ఆయన స్వరం నేను వినాలి, ఆయన మాట నేను వెంబడించాలి. ఆయన చెప్తున్నాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఓ ఎంత విశ్వాసం! అబ్రహాములో విశ్వాసం కలగటానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు. కనుక ఈ గుడ్డివాడు ఇవన్నీ కూడా ఒకసారి తలపోసుకుంటున్నాడు. దేవుని స్వరం నేను వినాలి, ఆయన వాక్యమే నన్ను బ్రతికించేది, ఆయన వాక్యమే నాకు జీవం ఇచ్చేది. కీర్తనలు 43వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? కీర్తనలు 43:3. అవి నాకు త్రోవను చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. నేను ఎక్కడికి రావాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? నా గురి ఏంటి? నా గమ్యం ఏంటి? నా ఆశ ఏంటి అంటే నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చేది ఏంటి? నీ వెలుగు, నీ సత్యము. అవే నాకు త్రోవ చూపిస్తాయి. నా కన్నులు తెరవబడితే గనక అప్పుడు ఏమవుతుందన్నమాట? నేను వెలుగును చూడగలుగుతాను, త్రోవను చూడగలుగుతాను, ఆ వాక్యాన్ని వినగలుగుతాను, నీ దారిలో నేను నడవగలుగుతాను. అప్పుడే ఆ నిత్యమైనటువంటి, ఆ జీవము కలిగినటువంటి చోటుకి నేను రాగలుగుతాను. నిన్ను వెంబడిస్తే చాలు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. యేసు ప్రభు ముందే చెప్పాడు, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. నేను ఆ బోధకుడిని వెంబడించాను. ఆయన బోధలో నేను నడుచుకోవాలి, ఆయన వాక్యోపదేశం నాకు కావాలి, ఆయన స్వరం నేను వినాలి. ఇప్పుడు దాకా ఆయన గురించి విన్నాను, ఇప్పుడైతే ఆయన స్వరాన్ని నేరుగా వింటున్నాను. యోబు చెప్పాడు ఆ మాట. ఇంతకుముందు వినికిడి చేత నిన్ను గురించి నేను చాలా సంగతులు తెలుసుకున్నాను, తెలుసుకుని ఏదో విశ్వాసం ఉంచాను, కానీ ఇప్పుడైతే నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కనుక యోబు కన్నులారా దేవుని చూసేటువంటి అనుభవంలోనికి వచ్చినట్లు అంతకుముందు వినికిడి ద్వారా, విశ్వాసము ద్వారా దేవుడు ఉన్నాడు, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు, నేను యథార్థంగా ఉండాలి,
ఆయన నీతిమంతుడు, నేను నీతిగా ఉండాలి. ఆయన ఆ, సత్యవంతుడు, నేను భయభక్తులు కలిగి ఉండాలి అని నేర్చుకుని ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వెంబడించి, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన వెంబడిస్తూ వచ్చాడు. స్నేహితులు ఆటంకపరిచారు, కుటుంబం ఆటంకపరిచింది, మరి చుట్టూండే వాతావరణం ఆయనకి అభ్యంతరంగా ఉంది, ఆయన దేహంలో ఆరోగ్యం అతన్ని మరి ఆ అభ్యంతరపరిచింది. మరి ఇంకా ఆస్తి అంతస్తు కొని ఏమన్నా కొనుక్కుందామా ఏదన్నా అంటే లేదు, చిల్లిగా అవ్వలేదు చేతిలో. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అంత ముందు ఉన్నటువంటి స్నేహితులు 10 వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు. మరి మెడ నిండా హారాలు అన్నీ మంచి సేమ్, అంటే ఆయనతో పాటు రిచ్ ఉండేటువంటి స్నేహితులు వచ్చారు చాలామంది. అంత దూరం నుంచి కూర్చొని చూస్తే ఏదో జ్వరం వచ్చిందని చూద్దామని వచ్చామండి. ఏంటి ఎక్కడ యోబు అంటే అక్కడ ఉన్నాడు, ఎక్కడ బూడిదలో కూర్చున్న ఊరు బయట, ఇంటి బయట. ఇంటి నుంచి బయటకు వస్తాడేమో, పిలిపించండి కొంచెం చూద్దాం అంటే ఎక్కడ వాతావరణమే కనపట్లేదు. అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క హంగు, ఆర్భాటము, పనివారు, ఆ దాసదాసి జనము, ఆ యొక్క గొర్రెలు, ఒంటెలు, పశువులు, పాలేళ్ళు ఎవరు నేను ఆయన ఒక రోజున కన్నులారా చూస్తాను కనుక నా కన్నులు తెరవబడేటువంటి సమయం ఉంది. ఆయన నన్ను దర్శించేటువంటి సమయం ఉంది. నేను ఆయన తప్పకుండా చూస్తాను. నేనే వేరే వాళ్ళు కాదు, నేనే, నా కన్నులే చూస్తాయి. కనుక నేను ప్రభుని చూడాలి. ఈ గుడ్డి భిక్షకుడు కనుక ప్రభుని చూడాలి, ఆ బోధకుని చూడాలి, ఆయన స్వరం వినాలి. ఆకాశంలోంచి ఆయన మాట్లాడుతున్నాడు యోబుతో. ఇంకా ఇప్పుడు అసలు చెప్తున్నాను, నేను దుమ్ములో, ధూళిలో, బూడిదలో పొల్లుతాను. ఇంకా నా జీవితం ఇంకా ధన్యం అయిపోయింది. ఇప్పుడు దాకా దేవుడు ఉన్నాడని నమ్మనే, కానీ ఇప్పుడైతే కన్నులారా చూశాను. కనుక కన్నులారా ప్రభుని చూసేటువంటి అనుభవం, కన్నులారా చూడటము, చెవులారా వింటాము. ప్రభుని ఇలాంటి అనుభవంతో ఆ వ్యక్తి వెంబడించడము మనం చూస్తుంటున్నాం. చెవులారా వినేటువంటి జీవితము, కన్నులారా చూసేటువంటి అనుభవము ఈ గుడ్డి భర్తమయ జీవితంలో సంభవించింది. కనుక దేవుడు అతని ఆశను తీర్చాడు, అతని కన్నులు తెరిచాడు. కనుక ప్రభును మనం ఒక రోజున ముఖాముఖిగా చూడగలం. అయితే మన హృదయం అనేటువంటి నేత్రము మొదట తెరవబడవలసిందిగా ఉంది. అది ఏ విధముగా అంటే ఆయన వాక్యము ద్వారా, ఆయన వాక్యము వినుట ద్వారా మనకు విశ్వాసము కలుగుతుంది. ఇంతకుముందు విన్నాడు ప్రభుని గురించి, ఇప్పుడు కూడా వినాలనుకున్నాడు. ఇప్పుడు వింటమే కాదు, ఇంకా స్వయంగా ఆయనకు దగ్గర అయిపోవాలని చూశాడు. నీ దగ్గరే నిన్నే వెంబడించాలి, నా మార్గము, నా త్రోవ నీ వాక్యమే, నీ స్వరం వింటాను బోధకుడా, నీవు నాకు చెప్పు. నీవు నాకు చెప్తూ ఉంటుంటే, నువ్వు బోధిస్తూ ఉంటుంటే 43:3 చదివారా? ఏం చదివావు? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు, నాకు త్రోవ చూపిస్తుంది. కాబట్టి నాకు కన్నులకు వెలుగు దయచి నేను చూడాలి. నీ సత్యము అనగా నీ వాక్యమే సత్యము, దాన్ని నాకు బయలుపరచు. చాలు, ఈ రెండు నా జీవితము ధన్యమవుతుంది. దేవుని వాక్యాన్ని ఎంతవరకు మనము లక్ష్య పెడుతున్నాం? దేవుని వాక్యాన్ని మనం ఎంతవరకు వెంబడిస్తున్నాం? ఇందా చెప్పాను, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను త్రోవలో వెళ్ళాలి, ప్రభుని వెంబడించాలి. ఉన్న కాడే కాదు నా జీవితము, నేను ఎక్కడున్నానో అక్కడే ఉంటే పతనమే కాదు. ఈ రోజున నేను ప్రభుని వెంబడించాలి. ప్రభుని వెంబడించాలంటే దేవుని వాక్యం మనకు కావాలి. దేవుని వాక్యము మనము కనుగొన్నట్లయితే మనము చీకట్లోంచి బయటకు వచ్చినట్టే, గుడ్డితనంలోంచి బయటకు వచ్చినట్టే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం.
చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇది ఎప్పుడు నెరవేరింది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా జన్మించినటువంటి ఆ తరుణములో ఈ యొక్క ప్రవచనములు సంపూర్ణంగా నెరవేరటము మనం చూస్తుంటున్నాం. మరి అన్యజనులు నివసించేటువంటి గలిలే ప్రాంతమును ఆయన ఏం చేశాడు? వెలుగుమయంగా చేశాడు. కనుక ఆనాడు 2000 సంవత్సరాల పూర్వం ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చినటువంటి ప్రభు నిన్ను నన్ను వెలిగించిన నిమిత్తం మనలో ఉండేటువంటి పాపము, దోషము, చీకటి, అపవిత్రత తొలగించడానికి ఆ పాపం అనేటువంటి బట్ట, మన యొక్క బౌండరీ, లేకపోతే మన యొక్క బ్యారియర్స్, లేకపోతే మనం ఎక్కడైతే అతుక్కుని పోయామో, ఇందులోంచి ఎప్పటికీ నా జీవితం విడుదల కాదని ఎప్పుడు అనుకున్నామో దానిలోంచి విడిపించడానికి ఆ ప్రభు నీ కొరకు వచ్చాడు. వచ్చి మరి నిన్ను వెలిగించగోరుతున్నాడు. ఆయన వాక్యంలో నడుచుకుంటామా? ఆయన వాక్యం, బోధకుడా నాకు కను దృష్టి కలుగు చేయము, బోధకుడా నాకు బోధించు, నా సృష్టికర్త నా కన్నులు తెరవము. కనుక నీ బోధ నాకు కావాలి, నీ ఉపదేశము నాకు కావాలి. కనుక ఎవరు ఆయన వాక్యంలో నడుచుకుంటున్నారో వారి జీవితము ఏమవుతుందన్నమాట? యేసు ప్రభు దారిలో వెళ్తుంది. నీవు వెలుగు పొందినట్లయితే, నీ కన్నులు వెలిగించబడినట్లయితే, లేకపోతే నీ జీవితము అంధకారంలోంచి వెలుగులోనికి వచ్చినట్లయితే నీ ప్రవర్తన మార్పు వస్తుంది. యాకోబు రాసిన పత్రికలో చూద్దాం. మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22 వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనే ఉండి. 23 ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించువాడైతే వాడు అర్థములో తన సహస్రమును మనిషిని పోలి ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రభుతో అంటున్నాడు, బోధకుడా నీ వాక్యం నేను వినాలి, నీ ప్రసంగాలు నేను వినాలి, నీ బోధలో నన్ను నడిపించు, నా జీవితాన్ని దిద్దుకుంటాను. ఇప్పుడైతే నా కన్నులు తెరిస్తే నిన్ను చూస్తాను, నిన్ను వెంబడిస్తాను. నిన్ను వెంబడించే జీవితం నాకు దయచేయి. మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోను. విన్నాడు ఎన్నో సంగతులు దేవుని గురించి. విన్నామండి, మాకు చాలా తెలుసండి. యేసు ప్రభు గురించి చాలా తెలుసండి. బైబిల్ మా ఇంట్లో కూడా ఉందండి, 2 బైబిల్ ఉన్నాయండి. మా భర్త గారికి నాకు 2 బైబిల్ ఉంది. పిల్లలకండి, ఆ పిల్లలకి కొంటామండి. ఏముంది, ఎంతసేపు బైబిల్ 100-200 ఉంటుంది అంతే కదా, ఏమన్నా వేలేం కాదు కదా. ఆ పిల్లలకి లక్షలు పెట్టి చదివిస్తున్నామండి. ఒక్కొక్క డ్రెస్ కొంటే 5,000-10,000 బ్రాండెడ్ కానీ మామూలు వేసుకురండి. మరి ఇంత ఖర్చు పెడుతున్నాం. బైబిల్ ఏం పెద్ద ఖర్చు అండి. అది నల్లట్ల పుస్తకం, ఎర్ర బార్డర్ను. కొంతకాలం అయిన తర్వాత తెలిసిన తర్వాత నాకు 1000 రూపాయలు బైబిల్ కావాలి. ఇంకా ఆసక్తి పెరిగినప్పుడు 2,000 బైబిల్ కావాలి. 10,000 బైబిల్ ఉంటే తెచ్చిపెట్టను. ఈ డబ్బు అంతా ఏం చేస్తాం? బైబిల్ 10,000 కొన్న 5 అక్షరాలు ఉంటే 100 రూపాయల్లో కూడా అదే అక్షరం ఉంటుంది. కానీ దాని మీద ఆసక్తి కనుక ఇంకా దీన్ని నేను జాగ్రత్తగా, భద్రంగా, పవిత్రంగా దీన్ని నేను చదువుకోవాలి, అనుసరించాలి. శ్రద్ధ పెరుగుతుంది. వాక్యము వినువారు మాత్రమే ఉండి బోధకుడా నా కన్నులు తెరవు, బోధకుడా బోధించి 2 మాటలు చెప్పి వెళ్ళిపో అని. బోధకుడు అంటే ఏంటంటే బోధలు చెప్పేవాడు. కానీ బోధలు చెప్పి వాక్యం చెప్పి నాకు కూడా మరి ఎక్కడెక్కడ చెప్తున్నాగా, కొండ మీద చెప్పావంట, లేకపోతే ఆ ఊర్లో చెప్పావంట, ఇంకా చెట్టుకని చెప్పావంట, నాకు కూడా 2 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు కదా అనాలి. లేదు, బోధకుడా నా కన్నులు, ఎందుకంటే నేను నీ వాక్యమును వెంబడించే జీవితం, ప్రభును వెంబడించే జీవితం మనకు కావాలి. వాక్యాన్ని అనుసరించే జీవితము, వాక్యము ప్రకారము ప్రవర్తించే జీవితము. వాక్యమే ప్రభువు కనుక వాక్యమును అనుసరించినట్లు అంటే అర్థం ఏంటంటే ప్రభువును అనుసరించినట్లు. వాక్యాన్ని నేర్చుకుంటాం అంటే ప్రభువుని నేర్చుకున్నట్టు. వాక్యాన్ని వెంబడించడం అంటే యేసు ప్రభువుని మనం వెంబడించినట్టు. కనుక వాక్యం ఇది వేరు, ఆ ప్రభు వేరు కాదు. కనుక వాక్యాన్ని మనం చదువుతున్నామంటే యేసు ప్రభు వారి యొక్క గుణ లక్షణములను, ఆయన స్వభావమును, ఆయన యొక్క ప్రేమను, ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఆది కాలం నుంచి ప్రకటన వరకు మనకు కనబడతాడు. ఎందుకంటే ఆయన
మరి మత్తయి వార్త దగ్గర ఉన్నవాడు కాదు. కనుక ఎంత మీ దేవుడు పుట్టినరోజు ఏంటి, ఆ డేట్ ఏంటి, తెలవని వాళ్ళు అడుగుతారు. ఆయనకి డేట్ ఏంటి? ఆయన నీ కొరకు నీ పాపాలు రక్షించడానికి, నిన్ను విమోచించడానికి లోకానికి వచ్చిన దేవుడు ఆయన. ఆది అంతం లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు, యుగ యుగములు ఉండేటువంటి వాడు ఆయన. కనుక ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. అబ్రాహాము నమ్మిన దేవుడు ఆయనే, యోబు నమ్మిన దేవుడు ఆయనే. అందుకోసమే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అందుచేత ఈ రోజున ఎలాంటి గురుడితనంలో ఉన్నావు, ఎలాంటి అంధత్వంలో ఉన్నావు, ఎలాంటి మురికిలో నీ జీవితం ఉన్నదో, ఎలాంటి పాపపులో నీ యొక్క జీవితము పతనమైపోతుందో, తృప్తి లేని వాడుగా ఉన్నావా, ప్రభు అయిన యేసు దగ్గరికి రా. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. కనుక ఆ వాక్యం అనేటువంటి వెలుగులో నీ జీవితాన్ని సరి చేసుకో. కనుక ఆ వాక్యముని ఎద్దకు వచ్చినప్పుడు దాన్ని త్రోసివేయకు. ఆయన నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటేవన్నాడు. ఆ రోజున యెరూషలేము పట్టణాన్ని చూచి ఏడ్చి. కనుక ఆయన దర్శించాడు, మనల్ని కూడా దర్శిస్తున్నాడు. ఆ సమయాన్ని తృణీకరిస్తున్నావా? ఆ సమయాన్ని కాదంటున్నావా? ప్రభువా, నా కన్నులు వెలిగింపచేయి, ప్రభువా నీ బోధను నాకు వినిపింపచేయి. ఈ రెండే ప్రాముఖ్యమైనవి. యేసు ప్రభుని స్వరాన్ని వింటాం, దాని ద్వారా మన హృదయము తెరవబడటం. కనుక వాక్యమును మనము చివరి వరకు పాటించి అనుసరించవలసిన వారంగా ఉంటున్నాం. దానివల్ల మనము వెలిగించబడే వారంగా ఉంటున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14 వచనం లేకపోతే 16 చదివాను. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యం మీకు కూడా వచ్చేస్తుంది, లేదా వాక్యం కూడా మీరు వెళ్ళిపోతున్నారు. కనుక లోకంలో మీరు ఎలా ఉన్నారు? జ్యోతుల వలె ఉన్నారు. అప్పుడు దాకా ఏమైపోయింది? ఆరిపోయిన దీపం. గుడ్డివాడు, చీకటి, అంధత్వం ఏమీ లేదు. అతను చూసి ఎవడేమి నేర్చుకునే సంగతులు ఏమి లేవు. ఇప్పుడు అతని చేతిలోనికి వాక్యం వచ్చింది, అతని హృదయంలో వాక్యం ఉన్నది. అతడు ప్రభు యొక్క బోధన, సుబోధన విన్నవాడుగా ఉన్నాడు. ఆయన వాక్యాన్నే అనుసరిస్తున్నాడు, ఆయన వాక్యాన్ని వెంబడిస్తున్నాడు. అతని లోకంలో ఇప్పుడు ఎలా ఉన్నాడు? జ్యోతి. అతన్ని చూసి అనేకులు వెలిగించబడాలి. వీడు ఎవరు? వీడు అక్కడ దారి పక్కన కూర్చుని భిక్షం అడుక్కునేవాడు. ఎంతమంది చూశారు ఆయన్ని? వేలాది మంది చూశారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, అంతమంది ఎదురుగా అతడు లోకమందు జ్యోతి. జ్యోతి అనగా వెలిగించబడినటువంటి దీపము. అతడు తన యొక్క వెలుగును ప్రజ్వలింప చేస్తున్నాడు. కాబట్టి లెమ్మో తేజరిల్లుమో, నీకు వెలుగు వచ్చింది. కనుక ఆ సమయంలో వాడు లేచి, దిగ్గున లేచి, ఇమ్మీడియట్గా లేచి ప్రభువును ప్రాధేయపడుతున్న మరి ప్రభు దగ్గరకు వచ్చి తన బట్టను పారవేసి ఏ విధంగా ప్రభువును తన హృదయంలో చేర్చుకున్నాడు. ప్రభు కూడా అతన్ని చేర్చుకున్నాడు. నీకేం కావాలన్నప్పుడు అసలు వారు ఏమడిగాడు? బోధకుడా. ఫస్ట్ పాయింట్ బోధకుడా, రెండవది చూపు. కనుక నాకు బోధించు. ఏంటిది? నీ వాక్యము. నీ వాక్యమే నాకు వెలుగు, నీ వాక్యమే నాకు దీపము. నన్ను వెలిగించేది నీ వాక్యమే. నీ స్వరాన్ని నేను వింటాను, నీ దారిలో నేను వెంబడిస్తాను. యేసు యొక్క దారిలో వెంబడించేటువంటి వారు లోకంలో జ్యోతులుగా ఉంటారు. యేసును వెంబడించకపోతే, వాక్యాన్ని అనుసరించకపోతే మన జీవితము చీకటే. కనుక లోకం ఎలా ఉందంటే మూర్ఖమైనటువంటి వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులు అగునట్లు. మీరు సణుగులు మానేయండి, సణుగులు సంశయాలు మానండి. దేవుని కొరకు జీవవాక్యం చేతపట్టండి. రక్షింపబడ్డాం, విమోచించబడ్డాం, వెలిగించబడ్డాం. వాక్యాన్ని చేతపట్టు, వాక్యాన్ని అనుసరించడానికి ప్రయత్నించే, వాక్యాన్ని వెంబడించడానికి అభ్యాసం చేయడానికి ప్రయత్నించు. లేకపోతే నువ్వు ఈ లోకంలో అవమానం పాలవచ్చు. ఎందుకంటే జనం మూర్ఖం. మనం కూడా మూర్ఖులుగా ఉంటామా? దేవుని నమ్ముకున్న వాళ్ళు అండి, మేము ఎదురు చెప్పలేము. దేవుని మాట్లాడుకున్నాం, బూతులు మాట్లాడలేమండి. దేవుని నమ్ముకున్నాం కదండి, అబద్ధాలు చెప్పలేమని అంటూ ఉంటాం. కానీ ఆడనే అబద్ధాలకు మనం కూడా అబద్ధం ఆడవలసి వస్తుంది. ఆడు బూతులు తిరిగితే మనం కూడా ఎందుకు వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం. ఇందాక ఒక సేవకులు అంటున్నారు, నేను వాక్యం పక్కన పెడితే ఇంకా నేను మా మనిషిని కాదంట. బైబిల్ పక్కన పెట్టానంటే మా దగ్గర ఒకడు ఉండేవాడు. ఏంటి, నేను అసలు బైబిల్ పక్కన పెట్టానంటే నా ఎంత రౌడీ ఉండడు అంటాడు.
మరి ఇంకెందుకు పక్కనెట్టి, నీకు అదే ఆశ ఉందేమో ఇంకా. కనుక లోపల ఇంకా ఉంది చీకటి, కానీ పైకి మట్టుగా బైబిల్ పట్టుకున్నాం, జ్యోతుల వలె ఉన్నాం. జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకంలో జ్యోతుల వలె ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఈ భర్తిమై యేసు ప్రభుని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభుని వెంబడించడానికి, అతను గుడ్డితనం పోగొట్టుకుంటానికి గల ఉద్దేశం ఏంటంటే, నేను ఇక ఈ బ్రతుకు నాకు వద్దు, ఆయననే వెంబడిస్తాను, ఆ వాక్యమే వింటూ ఉంటాను, ఆయనకు పాదసేవ చేసుకుంటాను, ఆయన శబ్దం ఆయన స్వరాన్ని వింటూ వెళ్తాను. ఆయన ఎలా చెప్తే అలాగ వెళ్తాడు. అబ్రాహాము దేవుని వాక్యాన్ని విన్నాడు, విని మరి దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. ఆ ఊరు వదిలేశాడు, ఆ దేశం వదిలేశాడు, ఆ బంధువులను వదిలేశాడు, ఆ తండ్రి ఇంటి వారిని వదిలేశాడు. నాకు ఏమి వద్దు, నాకు జీవనాధారమైనవి కూడా వద్దు, నేను ఆయన వెంబడి వెళ్తే చాలు, అదే నా జీవితానికి ధన్యకరము. కనుక ఆ విధముగా చూపు కోరుకున్నాడంటే అర్థం ఏంటంటే, ఇంకా నాకు ఈ బ్రతుకు ఇక్కడతో స్వస్తి, ప్రభునే వెంబడిస్తా, లోకంలో నేను జ్యోతి వలె ఆయన కొరకు సాక్షిగా ఉంటా. ఈ కార్యము చేయగలిగినవాడు ఆయన ఒక్కడే. కనుక ఆ ప్రభు నా కొరకు తనను తాను తగ్గించుకుని వచ్చాడు, శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి అయి, ఆది యందు ఉన్నటువంటి ఆ వాక్యము, ఆ బోధకుడు, ఆ పరల సంబంధమైనటువంటి బోధ భూమి మీదకి నా దగ్గర దాకా వచ్చింది. కాబట్టి నేను ఏం చేయాలని నేను వెంబడించాలి. నా కొరకు శరీరం శరీరం ఎందుకు ధరించుకున్నాడు? నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా అపవిత్రత కొరకు, తన ప్రాణాన్ని అర్పించడానికి, రక్తం చిందించడానికి శరీరాన్ని ఏర్పరచుకున్నాడు. లేకపోతే అక్కడ నుంచి ఏదో మంత్రాలు చెప్పినట్టు అక్కడి నుంచి మీ పాపాలు పోనుగాక అని పోవేంటి? ఆయన నీతి, ఆయన ధర్మము, ఆయన ఏమైపోద్ది? ఆది నుంచి ఆయన పెట్టినటువంటి కండిషన్స్, ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమైపోవాలి? కనుక అవన్నీ నెరవేర్చడానికి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి నియమములన్నింటినీ అనుసరించి పాపిని పాపంలోంచి విడిపించడానికి ఆయన శరీరం ధరించుకోవాల్సి వచ్చింది. నీ కొరకు నా కొరకు ఆ పాపము లేనటువంటి ప్రభువు పాపపు శిక్ష ఆయన మనకు బదులుగా ఆయన అనుభవించాడు. కనుక ప్రియమైనటువంటి ప్రభు బిడ్డలారా, కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించాలి. దేవుని యొక్క వాక్యము మనకు దీపము. కాబట్టి మీకు ఏమిచ్చారు? రండి మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. కనుక నడుచుకునే తీర్మానం ఉంది. అక్కడే కూర్చునేటువంటి సంగతి కాదు అతనికి. నేను ఎక్కడున్నానో నా హద్దుబాటులోంచి నేను బయటకు వస్తాను. నన్ను ఏదో ఆపేటువంటి సంగతులు ఉన్నాయి, అక్కడి నుంచి నేను బయటకు వస్తాను. నాలో ఉద్యోగం కలిగించు ప్రభువా, నిన్ను వెంబడించడానికి, నీ మార్గంలో నడిపించడానికి నాకు సహాయించు. మరి చీకటిలోంచి నాకు వెలుగు దయచి, నీ వాక్యాన్ని నాకు బయలుపరచు. పేతురు రెండో పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకుచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఏంటది? దేని యందు? ఆ వాక్యము. ఆ వాక్యం ఏం చేస్తుంది? చీకటిలోంచి మిమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తుంది. కనుక చీకటిలో గల చోటున వెలిగించేటువంటి దీపము లాంటి వాక్యము మీద మీరు లక్ష్యం ఇచ్చినట్లయితే మీకు మేలు. నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యం ఎన్నోసార్లు ప్రకటించబడుతుంది సంఘంలో. మరి అనేక విధాలుగా దేవునికి లేఖనాలు మన ముందు, మరి దేవునికి దాసుల ద్వారా ఆయా సమయానికి అనుగుణంగా మనకు వాక్యాలు ఇవ్వబడుతున్నాయి. అయితే దాని ఎందు లక్ష్యం ఉందా? అలక్ష్యం ఉందా? నిర్లక్ష్యం ఉందా? దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నావా? దానిని గైకొనటానికి ఓర్పు కావాలి. దేవుని వాక్యం చెప్పుకుంటాక బోలని చెప్పవచ్చు, కానీ అనుసరించడం మటుకు కష్టం. 100 వాక్యాలు చదవచ్చు, కానీ ఒక్క వాక్యమన్నా మనం అనుసరిస్తున్నామా? కనుక దానికి కావాల్సింది ఏంటంటే ఓర్పు. ఇది ప్రవచన వాక్యం, నీ జీవితమును మార్చే వాక్యం, నీ జీవితమును ధన్యము చేసే వాక్యం, నీ యొక్క మనోనేత్రములు సంపూర్ణంగా వెలిగించి ఆ వెలుగు యొద్దకు నడిపించేటువంటి వాక్యమే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటనలోకి వచ్చామంటే ముగింపుకి వచ్చేస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. తొందరపడకండి. మూడో అధ్యాయం దయతో. ప్రకటన 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును,
నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగననలేదు. ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. ఓ అద్భుతమైనటువంటి వాగ్దానం. నీవు నా వాక్యమును గైకొని గైకొని నా నామమును ఎరుగననలేదు. ఎలాంటి పరిస్థితుల్లో? నీకున్న శక్తి కొంచెమే ఉండినాను. మనం అంతా సమర్థులమని కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది. మన బలహీనతల్లో, మన పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితుల్లో, శోధనలో, సమస్యలో ఆయన మనకు తన వాక్యాన్ని గైకొనమని ఆజ్ఞాపిస్తున్నాడు. నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని వాక్యమును అనుసరించి నడిచినట్లయితే ఏం వాగ్దానం ఇది? ఇదిగో నీ ఎదుట తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడును దాన్ని వేయనేరడు. ఆయన చేసిన కార్యం ఎవడైనా చేయగలుగుతాడు. రే నీ కళ్ళు ఆయన తెరిచాడైనా మూసేస్తాను రా అని ఎవరన్నా ఛాలెంజ్ ఎవరు చేయలేరు. అసలు తెరవటమే సాధ్యం కాలేదు, మూయటమే ఎవరికి సాధ్యమవుతుంది? ఆ పైన వచనంలో చెప్పాడు, ఎవడును తీయలేకుండా వేయవాడును, ఎవడును వేయలేకుండా తీయవాడును. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, నీ జీవితంలో నువ్వు ఊహించనటువంటి కార్యాలు చేస్తాడు, నీ జీవితాన్ని మరి వెలుగులోనికి నడిపిస్తాడు. ఇక ఎవరు కూడా నిన్ను అడ్డుకోలేరు. కానీ ఏం కావాలి? నా వాక్యమును గైకొనాలి. ఆయన వాక్యమును ఎరగని అనకూడదు. అనేక పర్యాయములు మనం దేవుని ఎరిగి కూడా దేవుని ఎరగనట్టుగా మన జీవితాలు ఉంటాయి, మన క్రియలు, మన ప్రవర్తన, మన జీవితం. కనుక దానిని పరీక్షించుకోమని చెప్తున్నాడు. నీ జీవితం పరీక్షించు. నా ప్రభుని ఎరుగుదువా? ఎరిగిన జీవితం జీవించు. ఎరగనట్టుగా ఎందుకుంటాం? మన లోకంలో, అన్యుల మధ్యలో, మన స్నేహితుల మధ్యలో, ఆయా ప్రాంతాల్లో. మీరెవరంటే మేము ప్రభు బిడ్డలని చెప్తామా? క్రైస్తవులు ప్రభు నమ్ముకున్నామని చెప్పగలుగుతామా? అనేక చోట్ల చెప్పం. మేమండి ఫలానా అండి. ఇంకా వాళ్ళు శోధించి అడుగుతారు, మీ ఇంటి పేరేంటి? ఫలానా వాళ్ళు మీకు ఏమవుతారు? ఇవన్నీ అడుగుతారు. అంటే అప్పటికి ఇలా వాళ్ళు అనమాట అంటారు. అంతేగాని వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు అవన్నీ ఉండవు మాకు, మేము దేవుని బిడ్డలం అని చెప్తామా? ఆయన వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తామా? అలాగైతే నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, నీకు ఇంకేం అడ్డు లేదు. నీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేయడానికి ఇష్టపడను. ఇక తర్వాత 10వ వచనం కూడా చదవండి. ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. అక్కడ నుంచి ఉందా 10వ వచనం? నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. నిన్ను వెలిగించిన వాక్యం, నీకు ఉపదేశించిన వాక్యం, నిన్ను బలపరిచిన వాక్యం, వాగ్దానం చేయబడినటువంటి వాక్యం, నీకు నిరీక్షణ కల్పించిన వాక్యం, ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. చూసారా, దేవుని వాక్యాన్ని గైకొనటం వల్ల కలిగేటువంటి మేళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఓ ప్రక్కన ఎలాంటి అడ్డులు, అభ్యంతరాలు, ఆటంకములు వచ్చినా కూడా తలుపు తెరుస్తున్నట్టు. ఆ తర్వాత ఎన్ని శోధనలు, ఎంత శోధన అంటే లోకమంతటి మీదకి భూనివాసులను శోధించుటకు వచ్చేటువంటి శోధన వచ్చేసింది. ఒక్కొక్కసారి కరోనా లాంటి ఈ పక్క నుంచి ఆ పక్కకి మొత్తం ఒక వేవ్ లాగా వచ్చేసింది. అంతే, మనం ఎంతోమంది కాపాడబడ్డాం. ఇలాంటివి అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, అదేనా కాదు, ఇంకెన్ని ఉన్నాయో తెలీదు. సునామీ, భయంకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అయితే శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను, రాబోయే శోధన కాలంలో కాపాడుతాను. ఎందుకు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. చదివావు గనుక కాదు, చెప్పావు గనుక కాదు, అనుసరించావు, గైకొన్నావు కనుక బోధకుడా నాకు దృష్టి కలుగు చేసిన తర్వాత వాడు ఏం చేశాడు? అక్కడే గంతులేశాడా? లేదు. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఆయన వెంబడిస్తున్నావా? ఆయన వాక్యాన్ని వెంబడిస్తున్నావా? ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయన మాటలను గైకొంటున్నావా? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా? అప్పుడు నీ జీవితంలో ఆయన ద్వారాలు తెరిచేవాడు. ప్రభువా, మూయబడి ఉన్నాయి ద్వారాలు, పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే నువ్వు పంచే నా వాక్యమును గైకో చాలు.
కనుక నా వాక్యమును గైకొని నన్ను ఎరగని అనలేదు, కాబట్టి నీ తలుపుని ఎదుట తీసి ఉంచాను, ఇంకెవడో కూడా దాన్ని వేయలేడు. అసాధ్యమైన సంగతులు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అదే భాగంలో రెండవ సంగతి ఏంటంటే, నా ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకొన్నావు కనుక ఎంత శోధనైనా రాని నువ్వేం భయపడవసరం లేదు, నేను నిన్ను. ఇన్ని అద్భుతమైనటువంటి సంగతులు మరి వాగ్దానం చేయబడ్డాయి. వాడు ఏమనుకోవాలి, నేను ఇలాగే గుడ్డోడుగా ఉన్నాను, ఇలాగే అడుక్కు తింటాను, ఇక్కడ చాలు నా బతుకు, ఇంకా నా ఎవడో బాగు చేసి వెళ్ళాడు అనుకుంటా. లే, దిగ్గునలే, లెమ్మో తేజరిల్లుమో, నీకు వెలుగు వచ్చింది. ఇక నువ్వు చీకట్లో ఉండవలసిన అవసరం లేదు. నీ కన్నులు తెరిచేవాడు వచ్చాడు, నీ జీవితంలో అద్భుతములు చేసేవాడు వచ్చాడు. కనుక మన జీవితంలో ఒకవేళ మనోనేత్రములు తెరవబడ్డాయి, మనం ఆరాధించేవాళ్ళు ఉన్నాం, దేవుని స్తుతించేవాళ్ళం ఉన్నాం, స్వార్థ చెప్పేవాళ్ళు ఉన్నాం, బాధలు చేసేవాళ్ళు ఉన్నాం. ఆయన వాక్యాన్ని గైకొనాలి. ఆ వాక్యాన్ని గైకొనటం ఆయనను అనుసరించడం, ఆయన వెంబడించడం. ప్రభువా నాకు నేర్పించు, నిన్ను వెంబడించడానికి నాకు నేర్పించు. నీ వెనకాలే రావాలంటే ఇంకా ఎక్కడో చిన్న చీకటి ఉంది, కొంచెము మరకం ఉంది, కొంచెము కంట్లో పువ్వు వచ్చింది, మబ్బుగా ఉంది, కనబడట్లేదు. కళ్ళు ఉన్నాయి కానీ ఏమైంది, క్యాట్రాక్ట్ చెయ్యాలి. ఆపరేషన్ చేయకపోతే ఏమవుదో, అంతకంతగా మూతడిపోద్ది అంట. అప్పుడు వెంటనే వెళ్ళి ఏం చేస్తా, సర్జరీకి వెళ్ళిపోవాలి. కాబట్టి తనకి ఏమి కావాలో నీ దృష్టికి కావటానికి ఏం చెప్పినాడంటే, నా యొద్ద కాటుక కొనుక్కో అని ఏం చెప్పాడు. నా యొద్ద కాటుకుంది, కాటుకు పెట్టుకొచ్చారా మీరు ఎవరన్నా? అది మెడిసిన్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనే 18వ వచనం. అగ్నిలో పుటమేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఎక్కడుంది కాటుక? సుల్తాన్ మట్టా లేకపోతే ఇంకా 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 ఎక్కడ మట్టా తీసుకొచ్చి, లేకపోతే ఏం కంపెనీ ఉంటాయి, ఐటెక్సా ఇంకేముంటాయి కదా, లోటెక్స్. నా యొద్ద కాటుక కొనుక్కొని, ఏ బ్రాండ్ నీది? నీ కన్నులు తెరుస్తా, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుక్కొనము. ప్రభువా నా కళ్ళు తెరు, నేను ఇంకా అంధత్వంలో ఉన్నాను, ఇంకెక్కడ గ్రహింపు లేకుండా ఉన్నాను, ఇంకా ఎక్కడ లోకం వైపు నా జీవితం చూస్తుంది. నా కన్నులు తెరు, లోక భోగాలపై నా నేత్రాలు, లోక భోగాలపై నా నేత్రాలు పోకాయుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు పోకాయుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రేమగల తండ్రి, ప్రియమైన మా పరలోక ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రములు. అంధులము మా ప్రభువా, చీకటిలో ఉన్నటువంటి వారము, మాకు వెలుగు ఇవ్వటానికి లోకానికి ప్రభువా ప్రత్యక్షమైన దేవుడవు, వెలుగు సృష్టికర్త, వెలుగునకు మూలము. మా ప్రభువా నీవే స్వతహా వెలుగై ఉన్నావు, నీకు వందనాలు. మా ప్రభువా మా కన్నులను వెలిగించి మాకు బోధించుము. మా ప్రభు నీ స్వరం వింటూ ప్రభు నీ మార్గంలో నడిచినప్పుడు ఒకనొక రోజున మా ప్రభువా అద్భుతమైన దివ్యమైనటువంటి ఆశీర్వాదములు మేము పొందినట్లు, మాకు నిజమైనటువంటి కను దృష్టి మాకు కలుగునట్లు మా కన్నులు తెరవండి. మా ప్రభువా అట్టి నీ వాక్యమును ప్రభా కాటుకను మా ప్రభ మేము కొనుక్కుంటానికి, మా ప్రభ దాని కొరకు ప్రయాసపడటానికి, దాని కొరకు శ్రద్ధ వహించడానికి మాకు సహాయం దయచేయండి. మా ప్రియమైన ప్రభ నీకు వాక్యమును మరి గైకొని నిన్ను అన్న పరిస్థితుల్లో మాకు ద్వారాలు తెరిచేటువంటి వాడు, అడ్డులన్నీ తొలగించేవాడు, నీకు మేము సాక్షులంగా ఉంటే మా జీవితంలో ప్రభు ఎంతో
స్వాతంత్రంతో కూడిన జీవితం మాకు ఇస్తావు. అంతేకాకుండా ఓర్పు విషయమైనటువంటి వాక్యాన్ని గైకుంటే మా ప్రభా శోధన కాలంలో భూనివాసులందరికీ వచ్చిన మమ్మల్ని తప్పించే దేవుడు ప్రభా నీకు వందనములు. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు కన్నులు తెరవబడిన వారికి ఉన్నాయి. మా ప్రభా కనుదృష్టిని పొందినటువంటి భర్తమయ జీవితాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రభా మా కళ్ళు వెలిగించండి, నిన్ను వెంబడించే జీవితం దాయిచ్చండి. వాక్యమునకు మమ్మలను దగ్గరగా చేయండి. వాక్యమును విని అద్దంలో చూసుకుని వెళ్ళిపోయే వారంగా కాకుండా దాన్ని సరి చేసుకునే వారంగా ఉన్నట్లు సహాయం చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. పాట పాడుకుందాం. ఆరు 640 పాట పాడుకుందాం. 640. యేసు పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితము మారిపోవుల్. సోదర సోదరి రమ్ము, నీ జీవితము మారిపోవుల్. దేన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దేన మనసుతో రమ్ము, ధన్యుడవై. ఎవ్వరు ఇవ్వనిది ఈ లోకములో ఎక్కడ దొరకనిది. లోకములో ఎవ్వరు ఇవ్వనిది ఈ లోకములో ఎక్కడ దొరకనిది. శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం.
మంచిదండి. చేరి వచ్చిన వారందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. మరి శుక్రవారం ఉదయకాలము, అలాగే తర్వాత 4 గంటల సమయంలో, తర్వాత తిరిగి సాయంకాలం మీటింగు ముగించబడింది. మొదటి రోజు దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు తన దాసులను వాడుకొని దేవుని యొక్క వాక్యము, వర్తమానము మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం ప్రార్థించిన రీతిగా మంచి వాతావరణము, మంచి వాక్యోపదేశం, చెవియొగ్గి వింటే అద్భుతమైనటువంటి రీతిగా దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది, వెంబడిస్తాం. తర్వాత దేవుడు అంటే ఏంటో, దేవుని గురించినటువంటి సంగతులు ఏంటో మనకు అర్థమవుతాయి. నేను చెప్తున్నాను కదా, ఈరోజు రేపు ఎల్లుండి దేవుని దాసులు మన మధ్యలో ఉంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాకుండా బయట ఆ యొక్క చుట్టూ, దేవుని మందిరం చుట్టూ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము. రేపు ఉదయకాలం తిరిగి మనము 10 గంటలకు మందిరంలో చేరతాం, 10:30 గంటలకు మందిరంలో చేరతాము. దయచేసి గమనించండి, సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఆలస్యం అవుతుంది, కొంత వాక్యం అయిపోయిన తర్వాత రావడం వల్ల ఏం అర్థం కాదు. కాబట్టి ప్రారంభం నుంచి దేవుని సన్నిధిలో ఉంటే పాటలు నేర్చుకోవచ్చు. లోకంలో చాలా రకాలైనటువంటి పాటలు ఉంటాయి, కానీ సియోను పాటలు అనేటువంటి పాటల పుస్తకంలో నుంచి పాడేటువంటి పాటలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే అద్భుతమైన రీతిగా దేవుడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. అదేవిధంగా మరి రేపు ఉదయకాలపు మీటింగు 10:30కు ఉంటుంది. మరి సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. అదే సమయంలో మనం అందరం కలిసి భోజనం చేసుకుంటాము. ఇప్పుడు ప్రార్థన ఆశీర్వాదంతో కూడిక ముగించుకొని అందరూ భోజనం చేసుకొని మనం మన యొక్క నివాస స్థలాలకు వెళ్తాం. అదేవిధంగా ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక తప్పుకోకుండా వారికి వసతి ఏర్పాటు చేయబడుతుంది, గమనించండి. మీకు ఇవ్వబడినటువంటి వసతులు సద్వినియోగం చేసుకోండి. అలాగే వాటరు సక్రమంగా వాడుకోవడం, అలాగే టాయిలెట్స్ అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ కూడా మన బాధ్యతతో కూడినటువంటి పనులు. అవన్నీ కూడా సక్రమంగా నెరవేరుద్దాం. అలాగే రేపు ఉదయకాలం కూడికలో కలుసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో కూడిక ముగించుకుందాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన నీ నామమునకు వందనాలు, స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఆది యందున్న వాక్యము, మా ప్రభువా యుగయుగములు ఉండే వాక్యము, నిరంతరము నిలిచే వాక్యము. మనుషుని యొక్క వైభోగం అంతా గడ్డి పువ్వు వలె ఎండిపోతుంది, నీ వాక్యం అయితే ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. కనుక అట్టి వాక్యమును బోధించే బోధకుడా, నీ బోధ నాకు కావాలి, నీ స్వరము నేను వినాలి, నిన్ను నేను చూడాలి. ఇదే కోరిక ఆ గుడ్డి భిక్షకుల్లో ఉన్నది. ప్రభు, నిన్ను చూడాలి, నిన్ను వినాలి, నిన్ను వెంబడించాలి. ఈ 3 సంగతులు తన జీవితంలో నెరవేరినప్పుడే ఒక మానవ జీవితమునకు సంపూర్ణమైన విముక్తి, విడుదల, ముక్తి. మా ప్రభు, దానివల్ల వచ్చే లాభములు ఎన్నో ప్రభు మీరు తెలియజేశారు. ఎన్నెన్నో వాగ్దానములు నీ వాక్యంలో ఉన్నాయి. వ్యాధులు, బాధలు, శోధనలు, శ్రమలు, కష్టములు మా జీవితములను విడిపించి మోచించే ప్రభు గొప్ప దైవమా, నీకు వందనాలు. ప్రభు, ఇంతవరకు ఈ రాత్రి కూడిక విషయంలో కూడా సహాయం చేసిన వందనములు, స్తోత్రము. చేరి వచ్చిన వారందరికీ వారి వారి దీవెనలు, ఆశీర్వాదములు, వారి భాగం వారికి ప్రభు సమృద్ధిగా దయచేయమని కోరుచుంటున్నాం. నిర్వహిస్తున్నటువంటి స్థానిక దైవ సేవకుని కుటుంబాన్ని, సంఘాన్ని మా ప్రభు వారి యొక్క బాధ్యతలను బట్టి వారికి కావాల్సినటువంటి మీ యొక్క సహాయము మా ప్రభు, అలాగే నూతనమైన బలము దయచేయండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారిని మీరు ఆశీర్వదించండి. మా ప్రభు దైవ సేవకులు ఆయా పరిచర్యలో వారి వారి పరిచర్య మా ప్రభు వారికి తిరిగి దీవెనకరంగా ప్రతిఫలంగా ఉన్నట్టు సహాయం చేయండి. తిరిగి మా హద్దుబాట్లకు వెళ్తున్నాం, మీ సహాయం దయచేయండి. రాత్రి మీ యొక్క వాక్యము, మీ స్వరము మా ప్రభు మీరు మాతో మాట్లాడినటువంటి సంగతులు వ్యక్తిగతంగా మాకు ఏ విషయంలోనూ ఎవరెవరితో ఏ విషయాలను మీరు మాట్లాడారో వారిని తిరిగి జ్ఞప్తిలోనికి ఉంచుకొని ధ్యానించి ప్రార్థించి నూతనత్వం పొందొచ్చు. రేపటి కొరకు ఆసక్తితో తిరిగి ప్రభుని సంధి రావడానికి నీలో సహాయం చేయమని అడుగుచుంటున్నా. మా ప్రభు పరిచయం మీరు గట్టి వెలింపచేయండి. సహవాసం అంతటిని మీరు దీవించండి, ఆశ్రయించండి. మీ దాసులను బట్టి వందనములు, స్తోత్రములు. సమస్త ఘనత మహిమ నీకే. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సాన్నిధ్యము ఇప్పుడు ఎల్లప్పుడు చేరిన మనందరికీ తోడై నడిపించును గాక.
ఆమేన్. ప్రైజ్. అందరికి వందనాలు.